అకున్ సబర్వాల్ తెలుగు ప్రజలకు ఈ పేరు సుపరిచితం. ఒకప్పుడు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో అకున్ పేరు మారుమోగింది. ఇప్పుడు డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయడంతో ఆయన మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. అత్యంత సమర్థుడైన ఆఫీసర్ గా పేరున్న అకున్ సబర్వాల్ పేరు వింటే నేరగాళ్లు నిద్రపోయేందుకు కూడా జంకుతారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తనదైన ముద్ర వేస్తారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా వాటికి పూర్తి న్యాయం చేస్తారు. ఒకప్పుడు నక్సల్స్ ను సంఘ విద్రోహ శక్తులను గడగడలాడించిన ఈ ఐపీఎస్ ఇప్పుడు మత్తులో జరుగుతున్న సినీ పరిశ్రమ పెద్దల గుండెల్లో నిద్రపోతున్నాడు. ఇలాంటి ఒత్తిడులు వచ్చినా వెనక్కి తగ్గకుండా తన పని తాను చేస్తున్నాడు. గతంలో చాలా మంది ఆఫీసర్లు తీగలాగి ఆ తర్వాత పక్కన పడేస్తే అకున్ మాత్రం మొత్తం డొంక కదిలించారు. అకున్ కు మొదటి నుంచి డైనమిక్ ఆఫీసర్ గా పేరుంది. 2001లో సివిల్స్ కు సెలెక్ట్ అయిన ఆయన నిజానికి డెంటిస్ట్. మొదట అస్సాం కేడర్ కు ఎంపికై అక్కడ తీవ్రవాదులను ముప్పు తిప్పలు పెట్టారు. తన బ్యాచ్మేట్ అయిన స్మితా సబర్వాల్ ను పెళ్లి చేసుకుని ఆంధ్రప్రదేశ్ కేడర్ కు మారారు. అనంతపురంలో మొదట బాధ్యతలు తీసుకున్న ఫ్యాక్షనిస్టుల పని పట్టారు. అక్కడి నుంచి వరంగల్ ఓఎస్డీగా నక్సల్స్ ను ఏరివేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా మావోయిస్టుల నుంచి గట్టి సవాల్ను ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో జిల్లాలో ఏకంగా 28 సార్లు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగటం విశేషం. అకున్ ఎస్పీగా ఉన్న సమయంలోనే మావోయిస్టులకు కోలుకొని ఎదురుదెబ్బలు తగిలాయని చెప్పొచ్చు. అక్కడి నుంచి హైదరాబాద్కొచ్చి సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. కర్ఫ్యూ సమయాల్లో ఆయన నిద్రాహారాలు మాని రోజుల తరబడి డ్యూటీలోనే ఉన్నారు. తన కింద పనిచేసే వారిలో ఇన్స్పిరేషన్ నింపడంలో ఆయన ముందుంటారు. గుడుంబాను నిర్మూలించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని అకున్ అతి తక్కువ కాలంలోనే గుడుంబరహితంగా మార్చగలిగారు. తాజాగా డ్రగ్స్ పైన కన్నేసిన ఆయన మొత్తం గుట్టును రట్టు చేశారు. దీంతో ఎప్పుడూ లేనంతగా తెలుగు సినిమా పరిశ్రమ షేక్ అయింది. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన నకిలీ మందుల ముఠాలను అరికట్టారు. 1976లో పాటియాలాలో జన్మించిన అకున్ సబర్వాల్ దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేయటం వల్ల అనేక చోట్ల చదవాల్సి వచ్చింది. అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ కూడా డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అకున్ స్మితా సబర్వాల్ కు 2 పిల్లలు. అకున్ తల్లి ఇటీవలే మరణించారు. మొత్తానికి అకున్ సబర్వాల్ తన పనితీరుతో అనేక మందికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.